దసరా డే 9వ రోజు ఆరాధించబడేది సిద్ధిదాత్రీదేవి. అమ్మవారు అన్ని సిద్ధులు శక్తులు ప్రసాదించేవారు. పూర్ణమైన శక్తి స్వరూపం. ఆమెను ఆరాధిస్తే భక్తులకందరికీ విజయం, జ్ఞానం, భక్తి, మోక్షం లభిస్తాయి. సిద్ధిదాత్రీదేవి 4 చేతులతో కమలాసనం మీద కూర్చొని దర్శనమిస్తారు. ఒక చెయ్యిలో చక్రం, ఇంకొక చెయ్యిలో శంఖం, 3వ చెయ్యిలో గద, 4వ చెయ్యిలో పద్మం ఉంటాయి. ఆమె ముఖం కరుణామయంగా దివ్య కాంతితో మెరిసిపోతోంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి శక్తిని సిద్ధిదాత్రీదేవి ద్వారానే పొందాడు. భక్తులు ఆమెను ఆరాధిస్తే సకల సిద్ధులు, ఆనందం, సంపద పొందుతారని విశ్వాసం. ఈరోజు విజయవాడ కనకదుర్గా టెంపుల్లో సిద్ధిదాత్రీదేవి అలంకారం మహోత్సాహంగా జరుగుతుంది. ఆలయం అంతా రంగురంగుల పూలతో, దీపాలతో, సంగీతంతో ప్రకాశిస్తోంది. ఇలాగే విజయవాడ దసరా స్పెషల్స్ ప్రతిరోజూ మన వరల్డ్లో అందిస్తాం. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి. మన వరల్డ్తో దసరా ఉత్సవాలను కలిసి ఆనందిద్దాం. జై దుర్గామాత.